ఈ నెల 12వ తేదీకి ఉన్న ప్రాముఖ్యత మీకు తెలుసా? అయితే మీరిది పూర్తిగా చూడాల్సిందే. 12వ తేదీ సంఖ్యాపరంగా కలిపితే మొత్తం 3 వస్తుంది. ఇక దేశంలో మూడోసారి అధికారంలోకి బీజేపీ వస్తుందా? 3 సంఖ్యాపరంగా హ్యాట్రిక్ ను ఛేదించే హస్తవాసికి సంబంధించి కాంగ్రెస్ కు కలిసొస్తుందా? 12న దేశ భవిష్యత్తును నిర్ణయించే ప్రకటన వెలువడనుందా? అందుకే 12కు అంత ప్రాముఖ్యత ఇస్తున్నారా? ఈ నెల 12నే ప్రముఖుల పర్యటన దేనికి సంకేతం? తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖుల పర్యటన వెనుక ప్రాముఖ్యత ఏమిటి? ఇంతకీ ఈ నెల 12వ తేదీ ఎవరికి అనుకూలంగా ఉండబోతోంది, ఎవరికి ప్రతికూలంగా ఉండబోతోంది? 12వ తేదీలో ఉన్న ప్రాముఖ్యతపై మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి, 12కున్న ప్రాధాన్యత ఏమిటి? అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ 10 ఏళ్ల తర్వాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తొలి సభ సింహగర్జన నిర్వహించడం కరీంనగర్లో చూసాం. అదే వేదిక నుంచి ఈ నెల 12న మలి సభ నిర్వహించడం వెనుక మతలబేంటి? ఖచ్చితంగా భావన. ఈ నెల 12వ తేదీ పైనే అందరి దృష్టి కేంద్రీకృతమై ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దేశ భవిష్యత్తును నిర్ణయించే లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అదే రోజు మరి కీలక నేతల పర్యటనలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగనున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మరి 2001వ సంవత్సరంలో తెలంగాణ సంబంధించిన మరి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కోసం సీఎం కేసీఆర్గా మరి ఎక్కడైతే సింహగర్జన పేరుతో బహిరంగ సభ నిర్వహించారో అక్కడే మరొకసారి కూడా మరి మలిసారి కూడా మాజీ సీఎం కేసీఆర్ కరీంనగర్ వేదిక నుంచి ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్ నుంచి కూడా మరి ఆయన ఈ యొక్క మలిసభ నిర్వహించనున్నారు. దీంతో మరి 12వ తేదీనే మరి ఈ 12వ తేదీని ఎంచుకోవడంలో మరి కేసీఆర్ మరి జాతకాలు బాగా నమ్ముతారు. సో అదే తేదీన కూడా మరి మరొకసారి కూడా బీజేపీకి సంబంధించిన కేంద్ర మంత్రి హోంమంత్రి అమిత్ షా కూడా పర్యటన చేస్తున్నారు. దేశవ్యాప్తంగా కూడా ఇప్పటికే దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా సుడిగాలి పర్యటన చేస్తున్నారు. మొన్ననే ఉమ్మడి ఆదిలాబాదు అలాగే మెదక్ జిల్లాల్లో కూడా ఆయన పర్యటనలు చేశారు. తెలంగాణకు వరాల జల్లులు కురిపించారని చెప్పుకోవచ్చు. సుమారు 15,000 కోట్ల రూపాయలతో మరి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా 12వ తేదీనే లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందనే సమాచారం నేపథ్యంలోనే ఆయన ప్రతిరోజు మరి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తూ ఇటు గ్రేటర్ హైదరాబాదు పై కూడా ప్రత్యేక దృష్టి సారించారు. ఎందుకంటే కాంగ్రెస్ కొంత గ్రేటర్లో మరి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తక్కువ సీట్లు గెలుచుకోవడంతో మరి ఆయన కూడా గ్రేటర్పై దృష్టి సారించారు. ఒకవైపు మరి రాజీవ్ రహదారి కారిడార్ ఎలివేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే మరి కేంద్రానికి కూడా ఒక 11 వినతులు కూడా ఇచ్చారు. సో వీటన్నిటి కూడా ఆమోదం తెలపాలని చెప్పి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా పెద్దన్న అని గౌరవించారు, బడే బాయ్ అని కూడా ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో మరి 2 భిన్న పార్టీలకు సంబంధించిన కాంగ్రెస్ అలాగే మరి బీజేపీలకు సంబంధించిన మరి దేశ ప్రధాని అలాగే ముఖ్యమంత్రి మరి ఒకే వేదికగా పాలు పంచుకున్నారు. సో ఈ వేదిక పైనుంచి కూడా మరి ఇద్దరు మాట్లాడడం కావచ్చు. అభివృద్ధి గురించి మరి రేవంత్ రెడ్డి మరి దేశ ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీని పెద్దన్నగా సంబోధించానని కూడా చెప్పుకున్నారు. ఒకవైపు రాష్ట్రాభివృద్ధి ఉండగా మరొక వైపు మాత్రం మరి దేశంలో జరగనున్న మూడోసారి జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో అభివృద్ధితో పాటు మరి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం కూడా ఆయన అభ్యర్థించారు. ఈ నేపథ్యంలోనే మరి ఈ నెల 12వ తేదీన మరి అందరూ కూడా తమ ప్రచార కార్యక్రమాలను కూడా ముగించే అవకాశం ఉంది. ఎందుకంటే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి వీలుండదు. ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది కనుక మరి ఈ నెల 12నే మరి అందరి పర్యటనలు పూర్తయి మరి అదే రోజు సాయంత్రం మరి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందనే ప్రచారం జరుగుతోంది. అయితే శ్రీనివాస్, ఇప్పటికే దేశ ప్రధాని ఉమ్మడి ఆదిలాబాద్ మెదక్ జిల్లాలో పర్యటించడంతో పాటు అభివృద్ధి పనులకు కూడా ప్రారంభోత్సవాలు చేశారు, శంకుస్థాపనలు చేశారు. మరోసారి 12వ తేదీన కేంద్ర మంత్రి అమిత్ షా వస్తున్నారని మనకి తెలుసు. ఈ నేపథ్యంలో మరి తెలంగాణలో ఈ ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయని తెలుస్తుంది. అదే రోజు దేశ ప్రధాని కూడా దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మేనిఫెస్టో విడుదల చేస్తారనే వార్తలైతే వస్తున్నాయి. ఇది ఎంతవరకు చూడాలి? ఖచ్చితంగా కొంత మరి ఎన్నికల నోటిఫికేషన్ సంబంధించి మరి ఎన్నికల కమిషన్ కొంత ముందుగానే
పార్టీలకు సమాచారం ఇచ్చే అవకాశం ఉందని మనకు తెలిసిన విషయమే. అయితే ఇక మరి డెడ్ లైన్ ఈ నెల 12 అని కూడా తెలుస్తుంది. అందుకే ఇక అటు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ కూడా అదే రోజు చివరి పర్యటనలు చేసి ఎన్నికల మేనిఫెస్టోకి సంబంధించి మరి దేశ ప్రజలకు బీజేపీ పార్టీ తరఫున విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక అదే అంశంలో మరి రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి కూడా ఇక మరి అమిత్ షా పర్యటన నేపథ్యంలో చూసుకోవచ్చు. అలాగే మరొకసారి కూడా మరి మాజీ సీఎం కేసీఆర్ కూడా కరీంనగర్లో మరి తొలిసారి ఎక్కడైతే బహిరంగ సభ నిర్వహించారో సింహగర్జన పేరుతో మరి ఇక మరొకసారి కూడా అదే వేదిక నుంచి కూడా మరి కరీంనగర్లో మరొక భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. సో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇటు కాంగ్రెస్ కావచ్చు అటు బీజేపీ కావచ్చు మరొకసారి బీజేపీ కూడా మరి 12వ తేదీనే మరి ఈ యొక్క ఎంచుకోవడం కావచ్చు, పర్యటనలు చేయడం కావచ్చు, లోక్సభ ఎన్నికల ప్రచారంలో వారి ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోకు సంబంధించి కూడా మరి అదే రోజున వెలువరించే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది భావన. అయితే శ్రీనివాస్, ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి చూసుకుంటే కూడా రాకెట్ స్పీడ్తో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతో పాటు 6 గ్యారెంటీల అమలుకు దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. అలాగే గ్రేటర్ హైదరాబాద్లో మెట్రో రైల్ విస్తరణ కావచ్చు, రాజీవ్ రహదారి ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం కావచ్చు, నిన్న కూడా చూసాం మనం. అలాగే డబుల్ డెక్కర్ కారిడార్ల నిర్మాణం, శంకుస్థాపనలు, పలు అభివృద్ధి పనులకు ఆయన చేస్తున్నాడు. అలాగే తెలంగాణ తాగునీటి, సాగునీటి అవసరాల కోసం ప్రాజెక్టుల నిర్మాణాలు, అనుమతులు, కేంద్రానికి విజ్ఞప్తులు చేయడం. మీరు ఇంతకు ముందు కూడా చెప్పారు పెద్దన్న అని చెప్పి ప్రధాని మోదీని సంబోధించడం. 12 లోపు మరి అన్ని పూర్తి చేయాలని చూస్తున్నారని అనుకోవచ్చు. అలాగే మాజీ సీఎం కేసీఆర్ నెంబర్, లక్కీ నెంబర్స్ చూసుకుంటే ఆయన నెంబర్ వచ్చేసి 6 అని అనుకోవచ్చు. అలాగే రేవంత్ రెడ్డి లక్కీ నెంబర్ వచ్చి 9గా చెప్తున్నారు. ఇక మోదీకి వచ్చి 2 లక్కీ నెంబర్లు ఉన్నాయి, ఒకటి 8, ఇంకొకటి కలిపితే 4. అంటే 12 అంత ప్రాముఖ్యత ఇవ్వడానికి కారణం ఏంటని అనుకోవచ్చు. అంటే లోక్సభ ఎన్నికలు కూడా 12 జరుగుతాయని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఖచ్చితంగా ఇక లోక్సభ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ 12వ తేదీన వెలువడే అవకాశం ఉంది. ఎందుకంటే దేశానికి మరి ఇక 2 సార్లు బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. అలాగే ఇక 3వసారి ముచ్చటగా మరి ఇక గెలిచేందుకు కూడా ఎన్నికల నోటిఫికేషన్కు 12వ తేదీని కూడా నిర్ణయించుకున్నారు. ఎందుకంటే 1, 2 కలిపితే 3 అవుతుంది. దీంతో మరి ముచ్చటకు 3వసారి అధికారంలోకి రావాలంటే 3 అంకె బలం మరి ప్రధాని నమ్ముతున్నట్టు తెలుస్తుంది. అయితే ప్రధానికి సంబంధించి మరి ఆయన లక్కీ నెంబర్లు 8+4 2 లక్కీ నెంబర్లు కూడా మనకు గూగుల్లో కనిపిస్తున్నాయి. సో 8 అయినా 4 అయినా 2 కలిపినప్పటికీ కూడా మరి సంఖ్యాపరంగా 3 వచ్చే అవకాశం ఉంది. సో మరి 12వ తేదీని మరి 1, 2 కలిపితే 3 వచ్చే అవకాశం ఉంది కనుక ఎన్నికల నోటిఫికేషన్ మరి ఇక ఈ నెల 12వ తేదీన వెలువడితే కనుక ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే దాని పట్ల కూడా మరొకసారి ఒక స్పష్టత అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 12న విడుదలైన నేపథ్యంలో మరి ఎన్నికలు జరిగే తేదీ కూడా ఏప్రిల్ మరి 22వ తేదీ కూడా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే నోటిఫికేషన్ వెలువడిన తర్వాత మరొక 45 రోజుల గడువు కూడా ఉండే అవకాశం ఉంటుంది కనుక 4వ నెల మరి కూడా ఇది మోడీకి మరి లక్కీ నెంబర్గా ఉంది. అలాగే 22వ తేదీని కలుపుకుంటే కూడా మరి 4 కలిసి వస్తుంది. 4వ నెల మరి 22వ తేదీ మొత్తం కలిపితే 8 వచ్చే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా మరి ఇప్పుడున్న రాజకీయ నేతలు ఎవరైతే ఉన్నారో కీలక నేతలందరూ కూడా మరి ఈ జాతకాలు కావచ్చు, తర్వాత ఈ సంఖ్యాపరంగా వచ్చే వీటిని ఖచ్చితంగా మరి పాటిస్తారు. దాంట్లో మరి 3 నేతలు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా తెలంగాణకు సంబంధించిన మాజీ సీఎం కేసీఆర్ అయితే ఆయన లక్కీ నెంబర్ 6, ఇది మనందరికీ తెలిసిందే. అలాగే ఆయన కాన్వాయ్లో ఉన్న కార్ల నెంబర్లు కూడా 6, 6, 6 4 నెంబర్లతో 6 కలిసే విధంగా కూడా ఆయన మరి ప్రతి కార్యక్రమాన్ని కూడా సెంటిమెంట్గా 6నే భావించేవారు. ఒక 6 కలిసే విధంగా కూడా ఆయన మరి ఈ యొక్క ముఖ్యమైన ఎన్నికల సమయంలో మరి ఆయన కీలకమైన నిర్ణయాలు తీసుకునేవారు. అలాగే మరి 6 తర్వాత మరి కొంత ఇప్పుడు సీఎంగా రేవంత్ రెడ్డి 9 లక్కీ నెంబరు ఆయనది. ఆయన కాన్వాయ్లో కూడా కార్ల నెంబర్ 9 ఉంది. ఇక ఆయన కూడా మరి 6 కన్నా కొంత సంఖ్యాపరంగా చూసుకుంటే 9 మరి కొంత లీడింగ్గా ఉంటుంది. 9కి ఎక్కువ డిమాండ్ కూడా ఉంటుంది. 9 లక్కీ నెంబర్ ఉన్న వాళ్ళు కూడా మరి మిగతా వారికంటే ముందుంటారు. సో దీనికి సంబంధించి మరి 6, 9 ముగిసిపోయిన తర్వాత మరొకసారి కూడా 3 తెర మీదకి వచ్చింది. సో ఈ 3 తెర మీదకి వచ్చిన నేపథ్యంలో ముచ్చటగా దేశంలో మరి ప్రధానిగా మరి నరేంద్ర మోడీ మరొకసారి ప్రధానిగా ఎన్నికవుతారని బీజేపీ శ్రేణులు భావిస్తున్న తరుణంలో మరి ఈ నెల 12న లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్కి అయితే శ్రీకారం చుట్టినట్టు తెలుస్తుంది. అలాగే ఇక
ఎన్నికలు లోక్సభ ఎన్నికలు మాత్రం ఇక ఏప్రిల్ 22న జరిగే అవకాశం ఉంది. సో 4 కలుపుకుంటే 8 వచ్చే అవకాశం ఉంటుంది కనుక మరి దేశ ప్రధాని లక్కీ నెంబర్ 8కి కూడా మరి లోక్సభ ఎన్నికలు జరిగే పరిస్థితి ఉంటుంది. సో ఒక రకంగా మరి న్యూమరాలజీ పరంగా వీళ్ళంతా జాతకాలు విపరీతంగా నమ్మే వ్యక్తులు కనుక ఖచ్చితంగా ఈ సంఖ్యలను కూడా గమనిస్తారు. సో ఎన్నికల నోటిఫికేషన్ కావచ్చు, ఎన్నికలు జరిగే తేదీని కూడా మరి ఖచ్చితంగా క్యాలిక్యులేట్ చేసి అదే ముహూర్తాన్ని ఫిక్స్ చేసే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.